हरि ओम शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इंद्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। सोहम मंत्रम गुరించి మాస్టర్ గారు కొంచెం వివరణ ఇస్తున్నారు. సోహం మంత్రంలోని సా హా అనే హల్లులు మిథున రాశికి చెందిన స్త్రీ పురుష తత్వాలుగా చెప్తారు. సా అనేది ఒకటి, హా అనేది రెండు హల్లులవి. ఈ మిథున రాశి సంబంధించినటువంటి స్త్రీ పురుష తత్వాలుగా చెప్తారని చెప్తున్నారు. వాటిని శ్వాస అనే పక్షి యొక్క రెండు రెక్కలుగా కూడా చెప్తారు. శ్వాస అనేటటువంటి ఒక పక్షికి రెండు రెక్కలుగా, సా అనేది ఒక రెక్క, హా అనేది ఒక రెక్కగా చెప్తారట. అవి స్థూల ధర్మాలు కూడా లేక బ్రహ్మ సరస్వతుల శరీరాలుగా చెప్తారు. ఇది ఈ స్థూలంగా చెప్పినట్లయితే బ్రహ్మ సరస్వతి యొక్క శరీరాలుగా కూడా ఈ సాహా అని చెప్తారు సుమా అని చెప్తున్నారు. సాహా హా అనే రెండు అక్షరాల మంత్రంలో నుంచి తీసేస్తే ఓం మిగులుతుంది. సా హా అనే రెండు అక్షరాలు మంత్రంలో నుంచి తీసేస్తే ఓం మిగులుతుంది. అంటే సోహం ఉంటుంది కదా, సోలో సా ప్లస్ ఓ, హంలో హా ప్లస్ ఉమ్, అది సోహంలో సా ప్లస్ ఓ, ఒకటి అచ్చు ఒకటి హల్లు, సా హల్లు ఓ అచ్చు, హా ఉమ్ హా హల్లు ఉమ్ అచ్చు. ఈ సాహా రెండు తీసేస్తే ఏం మిగులుతున్నాయి మనకి? ఓం అచ్చులు మిగులుతున్నాయి. ఓం అనేది మిగులుతుంది, అదే ప్రాణము. హల్లులు శరీరాలని, అచ్చులు ప్రాణములని మనకి వ్యాకరణంలో చెప్తారు కదా, అది మాస్టర్ ఇక్కడ విడదీసి చూపించారన్నమాట. చూపించి ఇది అది స్వయంగా ఉచ్చరించేవాడే ఓం. శాశ్వతంలో లీనమయ్యే చిట్ట చివరి స్థితి ఈ ఓం అనేది ఏంటంటే శాశ్వతత్వంలోకి లీనమయ్యేటటువంటి స్థితి ఏంటంటే ఓం. అంటే ఓంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు సుమా. ఆ ఊ మా అని అంటారు. ఆ అనేది బొడ్డు దగ్గర నుంచి, ఓ అనేది ఇక్కడ హృదయం దగ్గర నుంచి, అనేది ఇక్కడి నుంచే వస్తుంది. అంతే కొంతమంది ఆ ఉమా కలిసి ఓం అవుతుంది అని కొంతమంది తెలిసి ఆ అంటారు. అలా అనక్కర్లేదు, చాలామంది అట్లా అంటారు. ఆ అంటారు. ఓం అనే దాంట్లో మూడు కలిసే ఉంటాయి, వేరుగా అనక్కర్లేదు. అందుకే మాస్టర్ గారు ఓంకారం ఎట్లా చేయమని చెప్తారంటే తక్కువ స్వరంతో మొదలెట్టాలి, గాలి పీల్చుకోవాలి మొట్టమొదట. అక్కడ వదలాలి. అది లైన్ అయిపోవడం అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మనం. ఎక్కువ ఓంకారం చాలా దూరం సాగదీస్తే ప్రాక్టీస్ రాదు మనకి. ఎంతవరకు తక్కువ స్థాయిలో మొదలుపెట్టి కొంచెం పైకి పెంచి అలాగే ఏ స్థాయిలో మనం మొదలెట్టామో అక్కడ నెమ్మదిగా దించి అలా అది లైన్ అయిపోవడం అంటే. అది క్రమక్రమంగా ప్రతిరోజు ఈ సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు ధ్యానస్థితి అనేటటువంటిది వాళ్ళకి చాలా సులువుగా వస్తుంది. లోపలికి ప్రవేశం అనేటటువంటి చాలా సులువుగా వస్తుంది. అది ప్రత్యేకంగా సాధన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ హోమం చేస్తే వాళ్ళు అంత లెవెల్ మీరు కిందకి దింపలేరు. మాస్టర్ ఏం చెప్తారంటే తంబుర మీటినప్పుడు శబ్దం అట్లా పెరిగి అలాగా లయం అవుతుంది చూసారా, అట్లా చేయండి అని చెప్పి మాస్టర్ గారు చెప్తారు.
అది ఓం. ఇది శాశ్వతంలో లీనమయ్యే చిట్టచివరి స్థితి. అది ఆ పరబ్రహ్మ యొక్క మంత్రం. ఓం అనేది ఏంటి? పరబ్రహ్మ యొక్క మంత్రం. అందుకే కొంతమంది యోగులు ఓం అనేది చెప్తూ తనలో తను ఐక్యమైపోయి శరీరం వదిలిపెడతారు. అది మొట్టమొదటి నుంచి ఆ సాధన చేసుకుంటూ ఉండాలి. ఇది అందువల్ల ఇది ఆ పరబ్రహ్మ యొక్క మంత్రం సుమా అని చెప్తున్నారంటే, ఓం అన్నప్పుడల్లా మనం ఏం చేస్తున్నాము? మనం తెలియకుండా పరబ్రహ్మని మనలోకి ఆవాహన చేసుకుంటున్నాం. పరబ్రహ్మతో మనం మాట్లాడుతున్నాం. పరబ్రహ్మను మనం పలకరిస్తున్నాం. ఆయన మనతో మాట్లాడాలన్నా కూడా ఓం అనే శబ్దం ద్వారానే ఆయన కూడా మనతో మాట్లాడాలి. మనం కూడా ఆ శబ్దంతోనే ఆయనతో మనం మాట్లాడుతుంటాం. ఆ సాధన చేసుకుంటూ ఉండాలి. ఓం అనే మంత్రం మోక్షము పొందిన జీవికి మరియు మోక్ష సాధనకి కూడా సంకేతం. మోక్షం పొందిన జీవికి ఓం అనే సంకేతం అట. ఆ సాధనకు కూడా ఓం అనేది సంకేతం సుమా అని చెప్తున్నారు. సాధకుడు ఈ రెండు మంత్రముల యొక్క వివిధ అంతర్ధ్వనులను విశుద్ధ శీర్ష కేంద్రముల మధ్యన న్యాస ప్రక్రియ ద్వారా గుర్తించమని సలహా ఇచ్చారు. ఈ సోహం హంసో అని ఇందా చెప్పారు కదా, ఓం అని కూడా ఇక్కడ చెప్తున్నారు కదా. ఎక్కడి దాకా జరగాలన్నట్లయితే ఆకాశతత్వం అయినటువంటి విశుద్ధ దగ్గర నుంచి ఊర్ధమైనటువంటి మనస్సు, అంతరిక్షంతో కూడినటువంటి మనస్సు, విశ్వంతో కూడినటువంటి మనస్సు తాలూకు కేంద్రం శిరో కేంద్రము, ఆజ్ఞా కేంద్రం. కాబట్టి ఆ మధ్యనే జరగాల్సి మా సాధన అంతా అని చెప్తున్నారు. అంటే మనం ఓంని గొంతు దగ్గర నుంచి పై వరకు తీసుకెళ్ళి మళ్ళీ నెమ్మదిగా పైనుంచి కింద వరకు తీసుకురావాలా అనే డౌట్ మీకు రావచ్చు. అది కాదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఎక్కడైనా మాస్టర్ గారు ఆ టెక్నిక్ అయినా చెప్తే మనం మాట్లాడుకుందాము. అంతవరకు మనకి ఏదైతే చెప్పుకున్నామో అంతవరకే మీరు మనసులో పెట్టుకుని సాధన చేసుకోండి. ఈ రెండు మంత్రముల యొక్క వివిధ అంతర్ధ్వనులను విశుద్ధి శీర్ష కేంద్రముల మధ్యన న్యాస ప్రక్రియ ద్వారా గుర్తించమని సలహా ఇచ్చారు. ఆ తరువాత అతను ప్రాణాయామం అనే కళ ద్వారా తన మీద తాను ధ్యానం చేయడం అభ్యసించాలి. ఆ తర్వాత ఏం చెప్పారు తెలుసా? ప్రాణాయామం అనే కళ ద్వారా తన మీద తాను ధ్యానం చేయడం అభ్యసించాలి. తన మీద తాను ధ్యానం చేయడం అభ్యసించాలంటే ఎలా ధ్యానం చేస్తాం? మన ఫోటో వాడు గుర్తుపెట్టుకుని అదే భూమధ్యంలోనో అదే హృదయంలోనో ధ్యానం చేయాలా? మన మీద మనం ధ్యానం చేయడం అంటే మనము శ్వాస స్వరూపంగా, మన ఓంకార స్వరూపంగా, మన వెలుగు స్వరూపంగా, మన ఆత్మస్వరూపంగా మనల్ని మనం భావన చేసి ధ్యానం చేయాలి. ఇంకా మాట్లాడాలంటే మనం ఒక స్పేస్, మన చుట్టూలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో, మన మధ్యలో ఉండే స్పేస్ ఏదైతే ఉందో, రెండు కలిసినటువంటి ఒక చోటు మనం అనేటటువంటిది. అంటే ఇక భౌతిక శరీరం లేదు అక్కడ. అలా ధ్యానం చేయాలి అని చెప్పని ఇట్లా రకరకాలుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆకుపచ్చ రంగు మిథున రాశిచే పాలించబడుతుంది. చాలామంది ఆధ్యాత్మికవేత్తలు ఆకుపచ్చ రంగులోని ఏ ఛాయ మిథున రాశి కిందకి వచ్చినో అర్థం చేసుకోలేకపోయారు. ఆకుపచ్చ రంగుని సాధారణంగా మనం ఎక్కువ హీలింగ్స్లో వాటిల్లో ఉపయోగించాం. ఎందుకంటే ఆకుపచ్చ రంగులో చాలా షేడ్స్ ఉంటాయి. ఒక రకమైన ఆకుపచ్చ రంగు చాలా హీలింగ్ కలర్స్ ఉంటాయి దాంట్లో. అది ఇక్కడ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మిథున రాశికి ఏ ఆకుపచ్చ రంగు అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అధమ స్థాయి నుండి ఉన్నత స్థాయికి పరివర్తన చేసే రాశి మిథున రాశి. అంటే లోయర్ వరల్డ్స్ నుంచి, అధమ స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లేటటువంటి రాశి మిథున రాశి. ఆ రాశ్యాధిపతి అయిన బుధుడు హెర్మెస్ లాగా గొప్ప రసవిద్యావేత్త. ఆ రాశ్యాధిపతి బుధుడు ఎవరంటే రసవిద్యావేత్త అంటే ఆల్కెమిస్ట్ అనమాట. ఆయన ఆకుపచ్చని రంగుకి నీలం రంగుతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆకుపచ్చ రంగుకి నీలం రంగుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. నేను పెయింటింగ్ చేసేటప్పుడు నీలం రంగులో పసుపు రంగు కలిపితే ఆకుపచ్చ వచ్చేదా, ఆకుపచ్చ రంగులో పసుపు కలిపితే నీలం రంగు వచ్చేదా అనేది నాకు గుర్తు రావట్లేదు. యాక్చువల్గా ఆ ఆకుపచ్చ రంగు తీసుకురావడం గురించి రెండు కాంబినేషన్స్ కలిపేవాళ్ళవి. అది పెయింట్ చేసేటటువంటి వాళ్ళు బాగా తెలుస్తుంది. ఇది మన గోళ్ళకి పెయింట్ చేసేటటువంటి వాడు కాదు, పెయింటింగ్స్ చేస్తారే, కలర్ పెయింటింగ్స్ చేస్తారే, వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకసారి ఎప్పుడే నేను ట్రై చేసి నేను మీకు చెప్తాను. ఏం చెప్తున్నానంటే మాస్టర్ ఇక్కడ ఆకుపచ్చ రంగుకి అంటే హరితవర్ణానికి నీలం రంగుతో చాలా సన్నిహిత సంబంధం ఉంది.
ఒక చిన్న ప్రకంపనతో ఆకుపచ్చ రంగు నీలం రంగు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఒక చిన్న వైబ్రేషన్తో ఏమవుతుందంటే ఆకుపచ్చ నీలంలోకి మారిపోతుందట, నీలం రంగు ఆకుపచ్చలోకి మారిపోతుందట. ఇది మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ. చెప్పి వృషభ రాశి రంగు నీలము, ఇది మిథున రాశి నుండి వృషభ రాశి మార్గము ఈ రెండు రంగుల సమిశ్రము. మిథున రాశి ఏమో ఆకుపచ్చ, వృషభ రాశి నీలము. శ్రీకృష్ణుడు నీలం రంగు అంటే అదే అర్థం. అది శ్రీకృష్ణుడు వృషభ రాశిలో చంద్రుడు ఉండడంగా పుట్టినటువంటి వాడు కదా. కాబట్టి ఈ మార్గం ఉందే, ఇది ఈ రెండు రంగుల మార్గం సమానం చెప్తున్నారు. నీలం రంగును ఉత్పన్నం చేసే ఆకుపచ్చ రంగు లేదా నీలం యొక్క ఆఫ్ టోన్ లైట్ అండ్ డార్క్ మధ్య షేడ్ రాశి వర్ణము. ఇది నీలం రంగును ఉత్పత్తి చేసే ఆకుపచ్చ రంగు ఏదైతే ఉందో అది ఈ రాశి వర్ణం అని చెప్తున్నారు. నీలం యొక్క ఆఫ్ టోన్ లైట్ అండ్ డార్క్ మధ్య షేడ్ రాశి వర్ణము. ఈ రంగు ధ్యానంలో సాధకునికి ఉపయోగపడుతుంది. ఈ రంగుని ఎలా పట్టుకోవాలంటే మనం దాన్ని జాగ్రత్తగా పెయింట్ చేసుకుని రంగుని పట్టుకోవాలి మనం. లేకపోతే ఏ ఆకుపచ్చ రంగు చాలా మంచిదో తర్వాత చెప్తారు మాస్టర్ గారు. సింపుల్గా చెప్పాలంటే వర్షాలు అవి బాగా కురిసిన తర్వాత వరి కంకులు, వరి చేను ఉంటుంది చూసారా, అది ఎంత ఆకుపచ్చగా ఉంటుంది చూడండి, అది ఆకుపచ్చ రంగు అనుకోవచ్చు. చిలక ఆకుపచ్చ రంగు అంటారు. చిలకలు ఏ ఆకుపచ్చ రంగులో ఉంటాయో అది కూడా చాలా మంచి ఆకుపచ్చ రంగు. కానీ ఆకుపచ్చతో డేంజర్ ఏంటి తెలుసా, కరెక్ట్గా ఏ ఆకుపచ్చ రంగు మిథునానికి సంబంధించిందో అది మనకు దొరకడం చాలా కష్టం. ఆ షేడ్ మనం పట్టుకోలేము, ఆ షేడ్ కూడా మనకు దొరకదు. అది చికాకు ఆకుపచ్చ రంగుతో, అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ రంగు ధ్యానంలో సాధనగా ఉపయోగపడుతుంది. ఎవరైనా మైలుతత్వపు స్ఫటికమును భావన చేస్తే ఆ రంగు యొక్క స్పష్టత వస్తుంది. అది మైలుతత్వం తాలూకు స్ఫటికం క్రిస్టల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఎగ్జాక్ట్గా రంగు సుమాను మాస్టర్ గారు చెప్తున్నారండి. ఆ సంపాదించుకొని చూడండి. మిథున రాశి నుండి కర్కాటక రాశి మార్గము పునర్జన్మ మార్గము లేదా పితృ మార్గం అని అంటారు. ఇంతవరకు మనకి ఏం చెప్పారు మాస్టర్ గారు, మిథునం నుంచి వెనక్కి వెళ్ళారు, ఈక్వాక్సెస్ వెళ్ళినట్టుగా మిథునము, వృషభము, మేషము ఆ సింబాలజీ అంతా చెప్పారు. ఇప్పుడు సవ్య మార్గంలో గ్రహ మార్గంలో మాస్టర్ మళ్ళీ వస్తున్నారు. ఏం చెప్తున్నారంటే మిథున రాశి నుండి కర్కాటక రాశి మార్గము పునర్జన్మ మార్గము లేక పితృ మార్గము అని అంటారు. మిథునంలో నుంచి నెమ్మదిగా కర్కాటకలోకి వచ్చేదాన్ని పితృమార్గము లేక పునర్జన్మ మార్గం అంటారంటే జీవుడు మళ్ళీ శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చేటటువంటి మార్గం అంటారు. వృక్షజాలాలకి సంబంధించిన ముదురు ఆకుపచ్చని రంగును కర్కాటక రాశి పాలించును. అయితే వృక్షజాలాలకంటే చెట్లకు సంబంధించినటువంటి ముదురు ఆకుపచ్చ రంగు కర్కాటక రాశి పాలించును. అది ఇక్కడేమో కాపర్ సల్ఫేట్ కలర్ ఏమో ఆకుపచ్చ రంగు ఏమో మిథున రాశి చెప్పారు. వృక్షాలకి ఉండేటటువంటి చెట్లకు ఉండేటటువంటి ముదురు ఆకుపచ్చ రంగు ఉంటుంది కదా, అది కర్కాటక రాశి అని చెప్తున్నారు. ఈ వర్ణము సూర్యకిరణముల ద్వారా ఆహారము కొరకు చెట్ల నందు జరిగే కిరణజన్య సమక్రియ వర్ణము. ఇది ఎందుకు ఆకుపచ్చ రంగు చెట్లకి ఉంటుంది అన్నట్లయితే అది ఆ రంగు అనేటటువంటి సూర్యకిరణాలను తీసుకొని కిరణజయ సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసి పెడుతుంది అని మాస్టర్ గారు చెప్పారు. దీంతో మనకి ఎంతవరకు అయితే 162, 161 లెసన్స్ నేను మీకు చెప్పాను. దీంతో ఇంతవరకు నేను మీకు రెగ్యులర్గా క్లాసులు పంపించాను. నేను చాలా రోజులు మనం రికార్డ్ చేయకపోయినందువల్ల ఇది రికార్డింగ్స్ చేయవలసి వచ్చింది. సో దీంతో మళ్ళా మనం ఈ రికార్డింగ్స్ అన్ని పోస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మళ్ళీ 163 లెసన్ నుంచి మనం మొదలు పెడతాము. మొదలుపెట్టినప్పుడు నేను లాస్ట్ టైం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈసారి ఏమనుకుంటున్నానంటే ప్రతి 2 రోజులకి ఒకసారి ఎట్టి పరిస్థితిలో రికార్డ్ చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రమే రికార్డ్ చేసి ఇచ్చేస్తే అప్పుడే చదువుకుని ఉంటారు కాబట్టి మీకు చదువుకున్న విషయం గుర్తుంటుంది, రికార్డెడ్ విషయం కూడా గుర్తుంటుంది, మనసులో ఇంకొంచెం బాగా ఈ శాస్త్రం స్థిరపడుతుంది. అట్లాగా మాస్టర్ గారు మనల్ని గైడ్ చేయమని అనుగ్రహించమని అడుగుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.